శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకు ఏం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్ గా పెర్ఫార్మ్ అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఇయలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూ అనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాలు పైచిలకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేస్తారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. అండ్ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి వ్యక్తులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే చాలా అద్భుతంగా ఉండబోయే మాసం అని కూడా చెప్పచ్చు. ఏళ్ళనాడు శని అయిన తర్వాత జీవితంలో మీరు ఎంతో ముందుకెళ్లాలని అనుకుంటారా? ఈ నెల గ్రహ బలాలన్నీ తీసుకుంటే గురుడు కర్కాటక రాశిలో 7వ స్థానంలో, శని మీనంలో 3వ స్థానంలో వక్రగతిగా ఉన్నాడు, రాహు కుంభంలో 2వ స్థానంలో, కేతు సింహంలో 8వ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గోచార గ్రహస్థితి ప్రకారం ఈ నెల వ్యాపారస్తులకి సంబంధాల ద్వారా లాభం వచ్చే అవకాశాలు బాగుంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త డీలర్లు, బిజినెస్ పార్ట్నర్స్ రావచ్చు. ఇప్పటికే నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ చర్చకు రావచ్చు. మొదటి భాగంలో చర్చలు, ప్లానింగ్, పాత బకాయిలు వసూలవుతాయి. నెల మధ్య భాగంలో కొత్త భాగస్వామ్యం లేదా విస్తరణ అవకాశాలు పెరుగుతాయి. భాగస్వామి వ్యాపారంలో మాట మీద కాకుండా రాతపూర్వక ఒప్పందాలు చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బులు నిలుచుకునే ముఖ్యమైనటువంటి విషయం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే కూడా దశల వారీగా ముందుకు వెళ్ళడం మంచిది. పాత బకాయిలు రావచ్చు, కుటుంబ అవసరాలు లేదా ఇంటి సంబంధిత ఖర్చులు కూడా ఉండవచ్చు. వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా ముందుగా కాస్త పొదుపు ప్లాన్ చేసుకోండి. షేర్ మార్కెట్ లో కూడా అతి ఆశతో కాకుండా క్రమశిక్షణతో పెట్టండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఎమోషనల్ ట్రేడింగ్, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకోండి. ఇది జ్యోతిశాస్త్రం మాత్రమే, షేర్ మార్కెట్ లో లాభానికి హామీ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఫైళ్లు, అధికారిక పరిశీలన, అదనపు పనులు రావచ్చు. పని పద్ధతిని గమనించే పరిస్థితి కూడా ఉంటుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం కనిపించిన పట్టుదలతో చేసిన పని గుర్తింపు పొందే అవకాశం ఉంది. బదిలీ లేదా బాధ్యత మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి కదలిక కనిపించవచ్చు. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కొత్త టీం, కొత్త ప్రాజెక్ట్ లేదా మేనేజ్మెంట్ నేరుగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్న వారికి సెప్టెంబర్ 2వ భాగంలో వచ్చిన అవకాశాలు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఒక ముఖ్యమైన గమనిక బాగా గుర్తుపెట్టుకోండి, ఆఫీసులో మాటల వల్ల సమస్యలు రాకుండా ముఖ్యమైన
కమ్యూనికేషన్ స్పష్టత ఉండాలి, గాసిప్స్ మాట్లాడకండి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటల్, హెల్త్ కేర్, కన్సల్టింగ్, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ సర్వీస్ వారికి కస్టమర్ కనెక్షన్ ద్వారా ప్రయోజనాలు ఉంటుంది. మీ సేవకు గుర్తింపు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రాజకీయ రంగంతో ప్రజలతో సంబంధాలు పెంచుకోవాల్సిన నెల. పెద్ద ప్రకటనల కంటే స్థానిక స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం. మీరు మీ యొక్క కాన్స్టిట్యూషన్ లోనే ఎక్కువ తిరగడానికి ప్రయత్నం చేయండి. పార్టీ పెద్దలు లేదా ముఖ్య వ్యక్తులతో సంబంధాలు బలపడే అవకాశం ఉంటుంది. అయితే మాటల విషయంలో జాగ్రత్త. ఒక చిన్న వాక్య కూడా పెద్ద చర్చకు తీసుకే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్త పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన ప్రాజెక్ట్ మరియు మళ్ళీ చర్చ రావచ్చు. కొత్త అవకాశాల కోసం స్వయంగా ప్రయత్నించడం చాలా ముఖ్యం. కాస్త మీ గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. మీరు ఏ సినిమాలు నటించారు, ఏ సినిమాలు తీశారు, ఏ రకంగా ఉన్నారో అవన్నీ కూడా అవకాశాలు ఇవ్వండి అందరికీ కూడా. టీవీ రంగంలో ఉన్న మకర రాశి వారికి విజిబిలిటీ మంత్ కావచ్చు. కొత్త వీడియో, సీరియల్స్, కొత్త ఛానల్, కొత్త కంటెంట్, ఇంకా కొత్త సహకారం ద్వారా ప్రేక్షకులను పెంచుకునే అవకాశాలు ఉంటాయి. నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్, స్పిరిచువల్ కంటెంట్, ఎడ్యుకేషన్ అనలైజ్, ఇంటర్వ్యూస్, పబ్లిక్ ఇంట్రెస్ట్ గా బాగా పెరుగుతుంది. మీరు సబ్జెక్ట్ కోసం పరిగెత్తక్కర్లేదు. సబ్జెక్ట్ మీకు చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి. క్లిక్ బైట్ కంటే కూడా నమ్మకమైన సమాచారం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ విషయంలో బడ్జెట్ మించిపోకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది. రిజిస్ట్రేషన్, టైటిల్, పన్నులు, అనుమతులు వంటి విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. కుటుంబ విషయంలో డబ్బు, ఆస్తి లేదా కుటుంబ నిర్ణయాల విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. జాగ్రత్త పడండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కోపంగా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు. సంతాన విషయంలో బాధ్యత పెరుగుతుంది. పిల్లల చదువు, భవిష్యత్తు లేదా వారి కెరీర్ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రేమికులు కొత్త పరిచయం వివాహ చర్చగా మారే అవకాశం ఉంటుంది. వివాహితులకి భాగస్వామి సహకారం లభించే అవకాశం ఉన్నా డబ్బు లేదా కుటుంబ విషయాలు చిన్న అపార్థాలు రావచ్చు. ఈ నెలలో స్పష్టమైన మాట బలమైన సంబంధానికి ప్రధాన కారణంగా ఉంటుంది. జాగ్రత్త పడండి. రైతులకు వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చులు, మార్కెట్ ధరలు ముందుగానే పరిశీలించుకొని ప్రణాళికతో పనిచేస్తే చక్కగా అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో కొత్త పద్ధతులు, టెక్నాలజీ లేదా మార్కెటింగ్ మార్గాలను ఉపయోగించుకోవడం ద్వారా అదనపు ప్రయోజనం పొందే అవకాశాలని. అనవసరపు అప్పుడు మాత్రం జాగ్రత్త. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ విజయానికి ప్రధానంగా ఉంటుంది. మొదట్లో కాన్సన్ట్రేషన్ కొద్దిగా మారచ్చు, కానీ రోజువారీ టైం టేబుల్ పాటిస్తే మంచి ప్రగతి. రివిజన్, మాక్ టెస్ట్, రివిజన్ పేపర్, సక్సెస్ ఫార్ములా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పొచ్చు. ఒక్కరోజు ఎక్కువ చదివి 3 రోజులు విరామం తీసుకుంటే కంటే ప్రతిరోజు కొద్దిగా చదవడం మంచిది, బాగా ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్, క్రీడాకారులకు శ్రమ తగ్గ ఫలితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రైనింగ్ లో కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. అతి ఉత్సాహం, శరీర సామర్థ్యాన్ని మించి ప్రాక్టీస్ చేయకుండా రికవరీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పోటీల్లో పాల్గొనే వారికి మెంటల్ డిసిప్లిన్ చాలా అవకాశం ఈ నెల అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా విదేశీయ ఉద్యోగం, హయ్యర్ స్టడీస్, బిజినెస్ కొలాబరేషన్ లేదా ట్రావెల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మాస ద్వితీయంలో అవకాశాలు కనబడుతున్నాయి. అయితే డాక్యుమెంటేషన్, విసా, లీగల్ రికమెండ్ విషయంలో ఒక చిన్న పొరపాటు కూడా ఆలస్యాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. పత్రాలు పూర్తి చేసి ప్రతి దశను వెరిఫై చేసి అందుకు ముందుకు వెళ్ళండి. ఇక కోర్టు కేసు, లీగల్ మ్యాటర్ విషయంలో వచ్చేటప్పటికీ పాత కేసులు, పత్రాలు, తేదీలు, ఎవిడెన్స్, లీగల్ అడ్వైస్ విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నేల పనికిరాదు. మీరు స్వయంగా ఊహించిన నిర్ణయం తీసుకోవడం కంటే కూడా సంబంధిత న్యాయ నిపుణులు సలహా తీసుకొని కూర్చొని కాంప్రమైజ్ చేసుకొని పెంచుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సమయానికి భోజనం, తగిన నిద్ర లేకుండా కంటికి సంబంధించి ప్రాబ్లం కనబడుతుంది. ఈఎన్టీ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లం కనబడుతుంది. కాస్త చూసుకొని వైద్య నిపుణులు సంప్రదించండి. ఇంకా పరిహారాలు చెప్పి తీసుకుంటే శని అనుగ్రహం కోసం ప్రతి శనివారం నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఓం శనైశ్వర నమః మంత్రం పఠించండి. గురువారం రోజున పసుపు, శనగలు వంటి
వస్త్రాలని దేవాలయానికి దానంగా ఇవ్వండి. రాహుకేతు శాంతి చేసుకోండి. దుర్గాదేవి లేదా గణపతి ఆరాధన ఎక్కువ చెయ్యండి. ప్రతి శనివారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురువారం శనివారం చాలా కలిసి వస్తుంది. 3 మరియు 8 లక్కీ నంబర్ గా కూడా చెప్పచ్చు. నీలం, ఆకుపచ్చ మరియు పసుపు కలర్స్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఫైనల్ గా మీకు చెప్పాలంటే ఓవరాల్ గా డబ్బు, పత్రాలు, పెట్టుబడులు, మాటలు ఈ 4 విషయంలో జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో భాగస్వామ్యంలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. త్వరగా కాదు, బలంగా ముందుకు వెళ్ళాలి. విజయం వస్తుంది. వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్ కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకను నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాలిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల 48 రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్ లో కనబడిందండి, మేము మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నారంటే ఐఎమ్ నో వే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్ తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాను. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్ లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు.